క్వెషన్స్ ఏం లేకపోతే విల్ ట్రై టు సీ కెరీర్ రిలేటెడ్ ఎఫెక్టివ్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం గ్యాప్ ఉంటే ఏంటి? లేకపోతే కోడింగ్ ఏమైనా కావాలా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ నా ఎక్స్‌పీరియన్స్‌లో ఏఐ ఏమైనా రీప్లేస్ చేస్తదా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అవన్నీ కూడా వితిన్ ఒక 10, 15 మినిట్స్ ఐల్ డిస్కస్ ఎగ్జాక్ట్‌లీ. ఇవి ఏదైనా లిస్ట్ అవ్వకపోతే ఇంకా మీకు ఏమైనా క్వెషన్స్ ఉంటే కూడా యూ కెన్ ఆస్క్ మీ సో థట్ ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్ యూ పీపుల్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఐ యామ్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్. కెన్ ఐ లెర్న్ మ్యూల్సాఫ్ట్ అండ్ గెట్ ఎ జాబ్? అబ్సల్యూట్‌లీ అండి. దాంట్లో డౌటే అక్కర్లేదు. నాన్ ఐటీ నుంచి వచ్చినా కూడా ఎందుకు నేర్చుకోవచ్చు? ఇప్పుడు దాకా చెప్పాను కదా! చాలా ఈజీ. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. కాన్ఫిగర్ చేస్తాం. చిన్న చిన్న ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేస్తాం. ఆటోమేటికల్లీ ఎప్పుడు కూడా నాన్ ఐటీ నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఏదైనా ఒక టూల్ చూస్ చేసుకొని అది ఈజీగా ఉండేది చూస్ చేసుకోవాలి. ఓకే. అందుకని మ్యూల్సాఫ్ట్‌ని లో కోడింగ్ టూల్ అంటారు బేసికల్‌గా కూడా. ఎందుకని ఎక్కువగా 80% ఆఫ్ ద టైమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ కాన్ఫిగరేషన్. అందుకని వీళ్ళు ఎవరైనా వస్తానంటే బాగా ఎంకరేజ్ చేస్తారు. చేస్తాను కూడా. ఐ యామ్ ఫ్రమ్ నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్. కెన్ ఐ లెర్న్ మ్యూల్సాఫ్ట్? నేను ఐటీలోనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సిస్టమ్ అడ్మిన్ గానో ఇంకోటి ఏదో చేస్తా ఉన్నా. నేను ఇది నేర్చుకొని రావచ్చా నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్? ఖచ్చితంగా రావచ్చు. ఎందుకనంటే ఇప్పుడేం చెప్పాను నేను 80% ఆఫ్ ద టైమ్ డ్రాగ్ అండ్ డ్రాప్, కాన్ఫిగర్ ఈ 2 చేస్తున్నాం. అది సింపుల్‌గా ఊరికే ఈజీగా చేస్తాం. ఇది అసలు ప్రాబ్లమ్ ఉండదు. ఒక 20% ఆఫ్ ద టైమ్ డేటా వీవ్ అని ఒకటుంటది. ఈ డేటా వీవ్ ఏంటి? ఇట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ మ్యూల్సాఫ్ట్. అంటే 80% ఆఫ్ ద టైమ్ డ్రాగ్ డ్రాప్ చేసి చేస్తాం. ఈ డేటా వీవ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలాగ జావా లాగా, డాట్ నెట్ లాగా, పైథాన్ లాగా చాలా హార్డ్ ఉంటదా? కాదు. వాటితో పోల్చుకుంటే డిఫికల్టీ 10% కూడా ఉండదు. అంటే ఇప్పుడు జావా నేర్చుకునేంత కెపాసిటీ మనకు లేదు కాబట్టి, ఆర్ అంత కష్టం మనకొద్దు కాబట్టి, చాలా ఈజీగా కావాలి కాబట్టి, డేటా వీవ్ అనేది చాలా మందికి డౌట్ ఉంటది. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మళ్ళీ జావా లాగా వాటిలాగా చాలా కష్టంగా ఉంటది. అట్లా ఉండదు. రెడీమేడ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఏ ఫంక్షన్ ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? అది తెలిస్తే చాలు. అది ఎలాగా టేక్ కేర్ చేసే ప్రాసెస్‌లో నేనుంటాను. నేను చేస్తాను. ఎందుకని డీటెయిల్డ్‌గా మీరు జీరో నాలెడ్జ్ నుంచి మంచి ఒక మీడియం లెవెల్ ఎక్స్‌పర్ట్ అయ్యేంత వరకు హెల్ప్ చేసే ఎంత నాలెడ్జ్ కావాలో, ఎన్ని ఫంక్షన్స్ మనం డిస్కస్ చేయాలో అవన్నీ కూడా డేటా వీవ్ రిలేటెడ్ నేను ఇన్ డెప్త్‌గా చేస్తాను. అందువల్ల మీకు దాని గురించి కూడా ప్రాబ్లమ్. కానీ 80% మీరేం చేస్తున్నారు? డ్రాగ్ అండ్ డ్రాప్, కాన్ఫిగర్ చేస్తారు. ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని తెలిస్తే చాలు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యువర్ జాబ్ ఈస్ డన్. ఐ హావ్ ఎ కెరీర్ గ్యాప్ ఆఫ్ 5+ ఇయర్స్. కెన్ ఐ లెర్న్ మ్యూల్సాఫ్ట్ అండ్ గెట్ ఎ జాబ్? ఖచ్చితంగా అండి చేయొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది అంతే. అంతకుముందు ఫాస్ట్‌గా అయ్యేది. ఇప్పుడు కొంచెం టైం ఎక్కువ పట్టుద్ది. అంతేగాని ఓపికగా ఉండాలి. ఎందుకని మార్కెట్ స్లోగా ఉంది. కొంచెం సిట్యుయేషన్ ఇబ్బందిగా ఉంది కాబట్టి అది నాట్ ఓన్లీ ఫర్ మ్యూల్సాఫ్ట్ ఆల్ ద అదర్ టూల్స్ యాస్ వెల్. ఎనీ జాబ్. ఎందుకని ఆబ్వియస్లీ రెసిషన్ టైప్‌లో నడుస్తుంది కాబట్టి. బట్ యాస్ వెంకట్ గారు రైట్‌లీ సెడ్ ఇప్పుడు మామూలుగా డిసెంబర్ అండ్ జనవరి విల్ బి ద డ్రై సీజన్ ఫర్ జాబ్ మార్కెట్ ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఎందుకని బేసికల్‌గా కూడా వాళ్ళ అమెరికన్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ బడ్జెటింగ్, తర్వాత వాళ్ళ హాలిడేస్‌లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా డిసెంబర్, జనవరిలోకే జరుగుతాయి. అది అవ్వగానే ఇమ్మీడియేట్‌గా మనం జనవరి మిడ్ నుంచి జనవరి ఎండింగ్ నుంచి జాబ్ మార్కెట్ మళ్ళీ అగైన్ ఇట్ విల్ స్టార్ట్ ఎ లిటిల్ బిట్. ఓకే. ఆ తర్వాత ఫిబ్రవరి కొంచెం ఫుల్ స్వింగ్‌లో ఎళ్ళుద్ది. ఆ టైంకి మనం రెడీగా ఉంటే యూ విల్ బి ద ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ ఈజీలీ క్రాక్ ద జాబ్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. నెక్స్ట్ డూ ఐ నీడ్ టు లెర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాస్ పైథాన్ ఆర్ జావా టు వర్క్ ఇన్ మ్యూల్సాఫ్ట్? నో. మాండేటరీ కాదు. కానీ వచ్చుంటే జావా విత్ మ్యూల్సాఫ్ట్ వచ్చుంటే యూ కెన్ డిమాండ్ మోర్ ప్యాకేజ్. నాకు కూడా జావా రాదు ఇప్పుడు. నేనే సర్వైవ్ అవుతున్నా మార్కెట్‌లో అండ్ విత్ హై ప్యాకేజ్. ఓకే. జావా కూడా వచ్చుంటే ఇంకా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. బట్ జావా రాకపోయినా ఉత్త మ్యూల్సాఫ్ట్ తోటి ఓన్లీ మ్యూల్సాఫ్ట్ నేర్చుకొని నేను జాబ్ కొట్టొచ్చంటే ఖచ్చితంగా కొట్టొచ్చు అండ్ యూ విల్ గెట్ గుడ్ ప్యాకేజెస్. ఖచ్చితంగా జావా వచ్చుండాలి, ఖచ్చితంగా పైథాన్ వచ్చుండాలని కొంతమంది డౌట్ ఉంటది. అవసరం లేదు. అండ్ మనం మన ప్రోగ్రామ్స్‌లో కూడా జావా గాని, పైథాన్ గాని ఏమి డిస్కస్ చేయం కూడా. ఎందుకు చాలా మంది పైథాన్ గాని జావాని కన్‌ఫ్యూజ్ అవుతుంటారంటే మ్యూల్సాఫ్ట్ ఈస్ బిల్ట్ ఆన్ జావా బేస్డ్ స్ప్రింగ్ మీద బిల్డ్ చేసుంటారు. అందుకని జావా వచ్చుండాలి అనుకుంటారు. కాదు. ఆ టూల్‌ని బిల్డ్ చేసారు కాబట్టి అది వచ్చుండాల్సిన అవసరం లేదు. ఆ టూల్‌లో మనం ఎలా వాడాలో తెలుసుకుంటే చాలు మనకి. ఎనీ టూల్ ఏదైనా చాలా టూల్స్ ఎక్కువగా జావా మీదో లేకపోతే వాటి మీద బిల్డ్ చేసుంటారు. అలానే మనకు జావా వచ్చుండాల్సిన అవసరం లేదు.